Hi, welcome to my channel Surgival. Please subscribe. స్థలంగా ఉంటాడు అనేది ఆలోచన చేయాలి. యేసు ప్రభువు నమ్ముకున్న వారు, యేసు ప్రభు రక్షణలో సాగుతున్న వారు, విశ్వాస యాత్రలో ఉన్నటువంటి వారికి దాటి ఉన్నాడని మీకు నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఇక్కడ మనం పెరిగిన యొక్క పరిస్థితులను బట్టి మనం మంచిగా దేవుళ్ళు జీవిస్తే మనం ఎక్కడికి వెళ్తాము? ఏవో పునరుత్థానంలో వెళ్తాం, లేకపోతే ఎక్కడికి వెళ్తాము? తీర్పు పునరుత్థానంలోకి వెళ్తాము. తీర్పు పునరుత్థానంలోకి వెళ్ళామంటే అది ఏంటది? రెండవ మరణం. మొదటి మరణం సహజంగా మనం మరణించేది, రెండోది అక్కడ ఆ యొక్క మనం చేసిన యొక్క పాపాల వల్ల తప్పుల వల్ల ఏదైనా ఉన్నట్లయితే పునరుత్థానంలో తప్పనిసరిగా మనం నాకింకేమి కావాలయ్యా, ఈ లోకం నాకొద్దు, పరలోకమే నా గురి, వెండి నాకొద్దు, నీ సన్నిధి నా భాగ్యం, ఈ లోకము నాకొద్దు, పరలోకమే నా గురి, వెండి నాకొద్దు, నీ సన్నిధి నా భాగ్యం. నీవు నాకుండగా నాకింకేమి కావాలయ్యా, నీవు నాకుండగా నాకింకేమి కావాలయ్యా. మరి రెండు మాటలే చెప్తాను, అయినప్పటికీ కూడా రెండు వ్యవస్థను చెప్పమంటారు. కుటుంబ వ్యవస్థ మొట్టమొదట మాది ఎదురుకాదండి. సియోనులోనే నుండాలి, నిత్యానందం పొందాలి, పరిశుద్ధుడనై నేనుండాలి, నీ ఆలయమై నేనుండాలి. వెనక నేను జడ్సనమ్మ గారు, కోరపాలెం సియోనులోనే నుండాలి, నిత్యానందం పొందాలి, పరిశుద్ధుడనై నేనుండాలి, నీ ఆలయమై నేనుండాలి. బలపరచు నీ కృపలో నిలిపి భజించి ప్రకటింతును, బలపరచు నీ కృపలో నిలిపి భజించి ప్రకటింతును. నీవు నాకుండగా నాకింకేమి కావాలయ్యా, నీవు నాకుండగా నాకింకేమి కావాలయ్యా. బాబురావు గారు ఇద్దరు కూడా దేవునికి సమర్పించబడ్డారు. వారు సేవ చేశారు. ఈ మార్గరెట్ని పెళ్లి చేశాక వాళ్ళకి మరి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూ ఉంది. మరి అప్పటికి మధ్య గారికి పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఆమెతో పెళ్ళిళ్ళు జరిపించింది, చక్కగా మరి అవన్నీ చక్కబెట్టింది, పెద్దగా ఉంది. అయినప్పటికీ ఉద్యోగం ఇచ్చా ఎక్కడికో కడిలో ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఒక ఏజెన్సీలో ఉండటం వల్ల ఆమె అయినప్పటికీ కూడా దేవుళ్ళనే ఉండేది. మరి ఇద్దరు బిడ్డలతో చక్కగా ఆ ఉద్యోగం చేసుకుంటూ ఆమె 3 తల్లుల లోకాశల
పాత్ర వహించింది. ఏంటంటే ఇంట్లో తల్లి అమ్మ సాతానుతో నడుచుకో ఒక అమ్మ, పోరాడాలి, పాస్టర్ అమ్మగా ఒక అమ్మ. శాశ్వత ఇవన్నీ మూడు కృపను బాధ్యతలు వహించింది పొందాలి, మా అత్త. శాపమంత మరి అది చాలా వీడాలి. మరి కష్టతరమైన బాధ్యత. ఇక్కడికి మళ్ళీ అక్కడిపోయి ఎందుకంటే లోకాశలన్నిటినీ జయించాలి, సాతానుతో పోరాడాలి, ఇవన్నీ చేసుకుంటూ తల్లి అమ్మ బాధ్యత వహించాలి. మొట్టమొదటి తల్లిలో పెంపకం అటువంటి కృప చూపు నీ మాటనే విని నీ ఇష్టము నెరవేర్చున్నట్లు, కృప చూపు నీ మాటనే విని నీ ఇష్టము నెరవేర్చున్నట్లు, నీవు నాకుండగా నాకింకేమి కావాలయ్యా, సంతోషంగా కూడా కావాలయ్యా. ఎందుకంటే ఆ సంతోషం గారి కుటుంబం పెద్దది, కచ్చవారి కుటుంబం. ఆ కుటుంబం నుంచి కూడా ఈమె వచ్చింది కదా. అప్పుడు అత్తగారు మరి ఉందో లేదో నాకు కొంచెం జ్ఞాపకం రావట్లేదు. అయినప్పటికీ కూడా దేవుని విషయంలో పిల్లల్ని నడిపించుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ అమ్మ బాధ్యత వహించుకుంటూ మరి కుటుంబాన్ని నడిపించి ఇంతవరకు మొన్నటి వరకు మరి మంచిగా ఉంది. మరి వేదికపాటులో బడియలు చేయవలసి వచ్చింది. పాస్పోర్ట్ టైం తీసుకుంటున్నాం. మరి దేవుడు మంచిగా చూసుకున్నాడు. అయినప్పటికీ కూడా సతీష్ పాప కూడా ఏమి భయపడక్కర్లేదు. చిన్నమాంగారు ఉన్నాడు, ఇంకో చిన్నమాంగారు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఎవరు భయపడదు. మా సంఘాలు ఉన్నాయి. మీరేమీ భయపడవలసిన పని లేదు. తండ్రులు ఉన్నారు. తండ్రులు కావాల్సిన ఏం కావాల్సిన తండ్రులు ఉన్నారు కదా, వారిని అడగండి. కనుక ధైర్యం వహించి మంచిగా సతీష్ కుటుంబాన్ని పోషించుకోవాలని కోరుకుంటూ మీకు ఆదరణ కలగాలని దేవుని కోరుకుంటూ మాటలు చెప్తూ విడిపించు నీ ప్రజలను, క్షమించుము నీ ప్రేమతో, విడిపించు నీ ప్రజలను, నీవు నాకుండగా నాకింకేమి కావాలయ్యా, నీవు నాకుండగా నాకింకేమి కావాలయ్యా. అది మనం ఎలా తెచ్చుకున్నాము, ఎలా బ్రతుకున్నాము అది కాదు. ఆధ్యాత్మికమైన జీవితం, బ్రతుకు, సంసారం, కాపురం అనేది అది చాలా చక్కటిది. అంచేత అమ్మగారు ఆ మాట అన్నారు, లేదంటే దైవజనులకి ఇవ్వాలని సమర్పించుకున్నాను నా కుమార్తెని. చక్కటి మాట. ఆ రీతిగానే అమ్మగారు చేశారు. అలాగే విజయ్ కుమారయ్య గారికి కూడా మరి ఆయా సంఘాల్లో పనిచేశారు. మరి ఈయన కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఫీల్డ్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా చెప్పి మాటలు ఎన్ని ఇచ్చేప్పుడు ఆత్మను జోకులే అయినా జోకులా అక్కడ ఏదన్నా మాట అంటే కౌంటర్ వచ్చేసి మాకు నవ్వు. ఏదేమైనా మరి గతించారు. అయినా గతించిన వారు జ్ఞాపకార్థం మరి చాలా జ్ఞాపకం అనే మాట చాలా విలువైందండి. మనం అన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవులు అనేవాళ్ళు మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా దేవుని వాక్యానికి లింకప్ ఉంటుంది. అది గృహప్రవేశం కావచ్చు, వివాహం కావచ్చు, ఇలాంటి ఆ కార్యక్రమాలు కావచ్చు. జ్ఞాపకం చాలా విలువ. మరి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకున్న బిడ్డ కుమారుడు రాత్రి మాట్లాడినాడు నాతో, బాబు మా అమ్మగారు చనిపోయాక మొత్తం సిస్టమ్ మారిపోయిందండి, ఇంకేంటో నాకు అసలు శూన్యం కింద ఉందండి అని రాత్రే మీ ఇద్దరికి నిలబడి మాట్లాడుకున్నాం. నిజమే, యజమానుడు గృహంలో లేనప్పుడు కొంచెం అది లోటే. అది మనం ఎన్ని మాటలు చెప్పినా ఆ లోటు వారిని తీర్చలేం, కానీ దేవాది దేవుడే ఆ లోటును అది ఆ బాధను తప్పించేవాడు. జ్ఞాపకార్థం అంటే నాకు మాట వస్తుంది.
దేవుని యొక్క జ్ఞాపకంలో మనం ఉండాలి. దేవుని నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ కుటుంబం రక్షింపబడ్డది. కొన్నేళ్ళ యొక్క ధర్మ కార్యాలు ఆయన ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాయి. ఈ నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాన్ని రక్షిస్తే నోవాహు అన్యుడైన నోవాహు శతాధిపతి అయిన కొన్నేళ్ళ యొక్క ప్రార్థన దైవ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా మన మాటలు మన క్రియలు సమస్తము దేవునికి ఇష్టముగా ఉండేటట్లు మన విశ్వాసంలో ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునికి మరి విధేయత చూపిస్తూ మన కుటుంబాలు మన క్రియలు మన పరిచర్య అంతా కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాలని కొన్నేళ్ళ యొక్క ఆ వాక్య భాగం చదువుతున్నప్పుడు మరి ఈ జ్ఞాపకం ఈ తల్లిని జ్ఞాపకం చేసుకోవడం, తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం, అలాగే మన కార్యాలు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే మన దేవుడు. మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. విజయ్ కుమార్ సాక్ష్యం చెప్పడం. శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు, పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చినటువంటి సంఘస్థులు, రక్త సంబంధులు, గ్రామస్తులు వీరందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంటే సమయం కొదువుగానే ఉంది కానీ మరి ఫ్యామిలీ హిస్టరీ వారి ఫ్యామిలీని మాత్రమే చెప్పారు కానీ మొత్తం వారి అన్నదమ్ములు అక్కచెల్లెల గురించి ఎవరు చెప్పలేదు. కాబట్టి నాకు తెలిసిన కొద్దిది నేను స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓపికతో వినాలని మనవి చేస్తూ ఉన్నాను. మా ఆవిడ నాకేమవుతారంటే నా మేనత్త కూతురు అనమాట అండి ఆవిడ. అయితే ఏ విధంగా మా రక్త సంబంధం అంటే మా నాన్నమ్మ గారికి 10 మంది సంతానం అండి. 10 మంది సంతానంలో ఇద్దరైతే నాకు తెలియదు, 8 మంది మాత్రము నాకు తెలుసు. 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. మొట్టమొదటి మేనత్త వీళ్ళ అమ్మగారు పుష్యరాగం గారు. రెండవ మేనత్త విజయనగరం జిల్లాలో వారు ఉద్యోగరీత్యా ఆ ప్రాంతం వెళ్ళిపోవడం జరిగింది. తాకే శ్యామల గారు. 3వ మేనత్త తాకే లలితమ్మ గారు. 4వ మేనత్త లక్ష్మీకాంతం గారు అన్నవరం ప్రాంతంలో ఉంటారు. మొట్టమొదటి పెద్ద నాన్నగారు పిఠాపురం ప్రాంతంలో దాకే ప్రభాకర్ రావు గారు. 2వ కుమారుడు దాకే రాజేశ్వరరావు గారు మా తండ్రి గారు. 3వ కుమారుడు దాకే సూర్యప్రకాశ్రావు గారు. ఈ ప్రాంతంలోనే కొమరపాలెం ప్రాంతంలో ఉండేవారు, వారి అక్కగారు. 4వ కుమారుడు గిడియన్ చంద్రహాస్ గారు వైజాగ్ ప్రాంతంలో పరిచర్యలో ఉంటూ ఉన్నారు. అయితే ఏమిటంటే 10 మంది కూడా దేవుని రాజ్యంలో ఉన్నారండి. ఎవరు కూడా ప్రస్తుతం ఎవరు లేరు. అయితే వీరు ఇద్దరు మాత్రమే ఆరుగురు కూడా గవర్నమెంట్ సర్వీసులో ఉంటూ ఉన్నారు. ఇద్దరికి మాత్రము గవర్నమెంట్ సర్వీసులు లేవండి, ఆడపిల్లలు మగపిల్లలు. మీరు వస్తే ఇక్కడికి వచ్చేసండి, ఈ కృష్ణపాల్ గారు మాట్లాడుతున్న సమయంలోనే మీరు ఇక్కడికి వచ్చేయండి. దేవునికి స్తోత్రం. మరి విజయ్ కుమార్ మా అన్నయ్య వాళ్ళ క్లాస్మేట్, ఈమె మాకు అక్క అవుతుంది. ఒకసారి అన్నాడు విజయ్ కుమార్ గారు, ఒరేయ్ నేను మీ అక్కని పెళ్లి చేసుకుంటున్నాను రా అన్నాడు. అక్క అంటే చిన్న మమ్మీ, వీళ్ళు ఏంటంటే వీళ్ళ అక్కనేమో పెద్ద మేము ఊరు ఇలాగా. కానీ ఆశమణి ఆమె ఎక్కడుంటే అక్కడ నవ్వులు. మరి ఈమె ఎక్కడున్నప్పుడు ఏంటంటే ఇంట్లో ఉందో తెలీదు, ఇంట్లో లేదో ఎవరికే తెలీదు. వాళ్ళ అక్క అయితే మంచి హాస్యమణి కాబట్టి ఎప్పుడు పక్కపక్క నవ్వులు ఇక్కడ పెడితే అక్కడ కనబడింది. అయితే ఈమె ఇంట్లో ఉన్నదో లేదో ఎవరికి కూడా తెలిసేటట్టుది కాదు. అయితే ఈమె చిన్ని నవ్వు నవ్వేవారు, అంతే చిన్ని నవ్వు కాబట్టి చిరునవ్వు కాబట్టి అత్యంత ఉన్నారో లేదో ఒకటి ఎవరు కూడా తెలిసేది కాదు. అయితే మరి చెప్పాలంటే చాలా చెప్పాలా సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తున్నాను. ఒక విషయం ఏంటంటే మరి ఆదరణ కూడిక అని అన్నారు. ఈ ఆదరణ కూడిక మరి ఎవరికంటే నిజంగా చెప్పాలంటే మరి మనం బ్రతుకుని ఏదో పేరుకి బ్రతుకున్నాం సార్. కాబట్టి అందుకే ప్రకటనలో ఒక మాట ఉంది, హెబ్రీ పత్రిక కూడా ఒక మాట ఉంటుంది. అదంటే మీరు
ఈ పేరుకి మాత్రం మీరు బ్రతుకున్నారు కానీ మృతులైనట్టు. కాబట్టి ఇది ఆదరణ కూడిక. ఇది ఎవరికైనా అంటే ఏదో బ్రతుకున్నామని పేరు మనకు ఉంది కానీ మన నిజంగా మృతులమే. అయితే ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికినప్పుడు కూడా ఇది మనకు శాశ్వతము కాదు, అశాశ్వతమే. అయితే చెప్పవలసిన మాట అది సమయం అయిపోతుంది. కాబట్టి ఇది ఏమందంటే మనకి యాత్రికులుగా ఈ లోకంలోకి వచ్చి యాత్ర ముగించుకొని మనం వెళ్ళిపోతుంది. అయితే ఈ లోకంలో ఎంతకాలం జీవించినప్పుడు కూడా నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించవలసి మనకు కాదు, కానీ ప్రభు కోరుకున్నది ఎలా జీవించారు. మనం ఎంతో సంపాదించేస్తాం, ఎంత సంపాదించామని కానీ ఎలా సంపాదించాం. కాబట్టి ప్రభు కోరుకునే మన జీవితము ఎలా ఉందని కోరుకుంటాడు, కానీ ఎంత అనేటి నీ వయసు ఎంత కాబట్టి ఆయన కోరుకోవడం, మనం ఎలా జీవిస్తున్నాం అనేటువంటి ఆయన కోరుకుంటాడు. కాబట్టి మనం జీవించినంతకాలం కూడా మన యాత్రికులకు వచ్చాం. కాబట్టి మనం ఈ యాత్ర ముగించేంత వరకు కూడా మన సాక్షి తెచ్చే బిడ్డలుగా మనం ఆయనకి పేరు తెచ్చే విధంగా మనం ఉండాలని వాక్యం పెట్టి తెలియజేస్తున్నాను. ఆ క్వశ్చన్ పాస్టర్ గారికి వందనాలు తెలుస్తున్నాను. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సతీష్ గారికి కూడా హృదయపూర్వకులందరికీ వందనాలు తెలియజేస్తాను. మా ఇంటికి దగ్గరలో కొంతకాలం ఒక అపార్ట్మెంట్లో రెంట్కున్నారు వారి ఫ్యామిలీ అంతా. ప్రతి ఆదివారం బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేవారు. అయితే శుక్రవారం నాడు ఆమెకున్న బలహీనతను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి మా దగ్గరికి వచ్చేవారు. వాళ్ళ అపార్ట్మెంట్ వెనకాలే మా చర్చి. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా వచ్చేవారు. మరి చక్కగా ప్రార్థన చేసేవారు. మంచి ప్రార్థనాపరురాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అలాగే మరి ఇచ్చుట విషయంలో కూడా మంచి ఔదార్యం కలిగినటువంటి స్త్రీ. మాకు అనేక విధాలుగా ఆర్థికంగా సహాయపడినటువంటి ఆమె. మంచి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. మరి ఈ భూమి మీద ఒక సభలో ఆయన మాట్లాడు హైదరాబాద్ ప్రాంతంలో డాక్టర్ రెడ్డిస్లో జాబ్ చేస్తూ ఆ యొక్క మంచి జీతాలు తెచ్చుకుంటూ వాటిని రిజైన్ చేసి దేవుని సేవకు సమర్పించుకొని ఆ ధర్మవరం ప్రాంతము, రాచపల్లి ప్రాంతంలో మేము సేవ చేస్తూ ఉన్నామండి. ఆ మూడవ కుమారుడు తమ్ముడు సునీల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 4వ కుమారుడు కూడా వైజాగ్ ప్రాంతంలో సేవకులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా దేవుడు ఒక్కొక్కరిని సేవకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎంతో దేవునికి ఘనత అని మేము ఊహిస్తూ ఉన్నాం. మన ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఇవేమీ కూడా మనతో రావు. ఈ లోకంలో ఏది మన సొంతం, ఏది మన సొత్తు, ఏది మన సొంతం కాదు, ఏది మన సొత్తు కాదండి. మనం ఎంత సంపాదించినా, ఎంత అందచందాలు ఉన్నా, ఎంత ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ మనము తీసుకొని పోయేది ఏమాత్రమో కూడా లేదండి. మనము చనిపోతే మన మీద వేయడానికి ఒక పట్టు చీర కూడా వేయరండి. అటువంటి పరిస్థితి అండి. ఈ లోకం దేవుని యొక్క సృష్టి, ఆయన సృష్టించిన ఈ సృష్టిలో ఏది మన సొత్తు కాదు, ఏది మన సొంతం కాదు, ఏది కూడా మనమే మన సొత్తు కాదండి. మనం ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. ఆ దేవుని సొత్తు మనము నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరము అని అంటే ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? వారు దేవునిలో ఎంత, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునితో ఎంత సత్సంబంధము వారి కలిగి ఉన్నారు, దేవుని సేవలో వారు ఎంత సమయాన్ని వెచ్చించగలిగారు అనేటటువంటిది, ఎన్ని ఆత్మలను రక్షించగలిగారు అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అంతే తప్పించి వారు ఇంత ఆస్తి సంపాదించారు, ఎంతమంది బిడ్డలను సంపాదించారు, అది కాదండి మనం చేసేది. ఏది మన సొత్తు కాదు. ఈ దేవుడు సృష్టించినటువంటి పంచభూతాలు కూడా ఆయనకి సాష్టాంగపడుతూ ఉన్నాయి, ఆయన్ని పూజిస్తూ ఉన్నాయి. అంతటిలో మనం ఎంతటి వారమండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి.
నేను ప్రసంగం చేయడం కాదు కానీ పాస్టర్ గారికి పాస్టర్ అమ్మగారికి మైక్ ఇస్తే వదలరు, దయచేసి మన్నించండి. అయితే పెద్ద మేనత్త యొక్క బిడ్డలు 4 బిడ్డలండి. 4 బిడ్డల్లో 3 దేవుని యొద్దకు వెళ్ళారు. ఒక అమ్మాయి వైజాగ్ ప్రాంతంలో ఉంటున్నారు, మరి వచ్చారో లేదో నేను చూడలేదు. 2వ కుమార్తె శ్యామలమ్మ గారు, వారికి 3 కుమారులు 1 కుమార్తె. పెద్ద కుమారుడు వచ్చారండి, పెద్ద కుమారుడు. 2వ కుమారుడు కూడా వచ్చాడు. ఆయన మా సొంత అక్కకి మేము వివాహం చేసుకోవడం జరిగింది. 2వ అబ్బాయి కూడా వచ్చారు. 3వ ఆయన కూడా విజయనగరం జిల్లాలో ఆయన పని చేసుకుంటూ ఉన్నారు. 1 కుమార్తె టెక్కల ప్రాంతంలో ఉంటూ ఉన్నారు. తర్వాత 3వ కుమార్తె లలితాంబ, వారికి 3 బిడ్డలండి. 2 కుమార్తెలు 1 కుమారుడు. వారందరూ కూడా ప్రభు సేవలో, కొంతమంది ప్రభు సేవలో ఉన్నారు, మిగిలిన వారు గవర్నమెంట్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. 4వ కుమార్తె అన్నవరం ప్రాంతంలో ఉన్నారు. ఆమెకి 5 ఆడపిల్లలండి, 1 మగ పిల్లవాడు. 5 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు ప్రభునందు నిద్రించారు. మిగిలిన వారు కూడా ఆయా ప్రాంతాల్లో వారి యొక్క జీవనోపాధి చేస్తూ ఉన్నారు. ఇదే అండి మా యొక్క కుటుంబ వ్యవస్థ. ఈ యొక్క వ్యవస్థలో ఒక్కొక్కరిని కోల్పోతూ ఉన్నాం. ఏది మన సొత్తు కాదు, ఏది మన సొంతం కాదు. మనం ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఇప్పటికైనాను అని దేవుని వాక్యంలో ఉంటుంది కదండి. నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాను, మనము తీసుకొచ్చినది ఏదీ లేదు. మనము వట్టి వారిగా వచ్చాం, వట్టి వారిగానే భూగర్భంలో కలిసిపోతాం. కాబట్టి దేవునితో మనము సత్సంబంధము కలిగి ఉండాలి. మనము భయంకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నామండి. క్రైస్తవులకు వాక్యంలో ఉంది కదండి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు జీవించడానికి స్థలమే, చిన్నపాటి స్థలం లేదటండి. ఆ యొక్క దినాలు మనం చూస్తున్నాం, మన కళలతో మనం చూస్తున్నాం. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. మనము సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి అని అంటే, ఆయన తలుపు తట్టగానే తీయగలిగే మెలకువ కలిగి మనము దేవునితో సత్సంబంధము కలిగి జీవించి ఒక్క ఆత్మనైనా మనము రక్షించగల అమ్మ మా జీవితంలో అమ్మతో ఉన్నటువంటి జ్ఞాపకాలు అనేవి ఉన్నాయి. ఏజెన్సీలో అక్కడ నాకు తెలిసేటప్పటికి మా గంగవరంలో అమ్మకి పోస్టింగ్ వచ్చినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు. అయినా నేను 4వ తరగతి వచ్చేటప్పటికి కరెంట్ వచ్చింది. అంటే అంత ఇంటీరియర్ ప్లేస్లో అమ్మ అక్కడ ఉద్యోగం చేస్తూ అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా నన్ను కానీ చెల్లిని కానీ చాలా చక్కగా చూసేది. ఇంకొకటి ఏంటంటే, ప్రతి విషయాల్లో కూడా నేను ఎప్పుడైతే ఏ చిన్నపాటి శ్రమ కలిగినా కూడా, అంటే గత సంవత్సరం అంటే కొన్ని కారణాల వల్ల నాకు